ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాలంలో మరొకసారి మనమందరము ఆయన సన్నిధిని మనం సిద్ధపడడానికి దేవుడు మనకిచ్చినటి ఈ సమయమును బట్టి ప్రభుని స్తుతించి ఆయన్ని ఆరాధించడానికి లేక ఆయన సన్నిధిలో మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొక్క సన్నిధిని మనం ఉండడానికి, వాక్యము వినడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి సమయంలో దేవుని మాటలు మనం విందాం. గత వారములో మనము చెప్పుకున్న సంగతులను మరొకసారి మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. అవేంటి అంటే, మరి క్రైస్తవ జీవితం యొక్క నడవడిలో మనము కొన్ని సంగతులను మనము నేర్చుకోవడం జరిగింది. అందులో మనము నేర్చుకున్న విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, ఎమ్మడించడము అనే విషయాన్ని మనము నేర్చుకోవడం జరిగింది. రెండవది, ఎదుగుట అనే దాని గురించి మనం చూసాము. మూడవది, నడుచుకోవాలి అనే విషయాన్ని గురించి మీకు నేను తెలియజేయడం జరిగింది. అయితే ఇది మొదటి భాగంలో క్రైస్తవ యొక్క జీవితము లేక నడవడి, ఈ మూడు విషయాలు మనకి నేర్పించిన ఎన్నో సంగతులు మొదటి భాగంలో మనం చూసుకున్నాం. అలాగే రెండవ భాగంలో కూడా మనము నేర్చుకున్న విషయాలను మనము మరొకసారి దేవుని నామముని బట్టి మరొకసారి మనం తెలుసుకుందాం. అందులో కూడా మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, పని జరిగించుట అనే దాని గురించి. పని జరిగించడం అంటే సంఘములో దేవుని బిడ్డలుగాను లేక దేవుని పిల్లలుగాను మనందరం కూడా దేవుని సంఘములో మనము ఎలాగ దేవుని పని చేయాలి, ప్రభువు కొరకే మనము ఏ విధంగా దేవుని పనిని చేసి సిద్ధపడాలి అనేటువంటి విషయాలను క్రైస్తవ జీవిత యొక్క నడవడిలో అతి ముఖ్యమైనటువంటి దేవుని పనిని గురించి మనము అపోస్తలుడైన పౌలు ద్వారా నేర్చుకున్న విషయాలు మనం చూసాము. అంతేకాకుండా విజయము కొరకై పోరాడాలనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. దేవుని పిల్లలారా, మన క్రైస్తవ బిడ్డలమైన మనము క్రైస్తవులని మనం చెప్పుకోవడమే కాదు, కానీ మనము మన జీవితాలలో విజయం కొరకు పోరాడాలి. ఈ లోకంలో దేని కొరకు మనం పోరాడతాము, కానీ ఆధ్యాత్మికంగా మనం పోరాడవలసిన విషయం అపోస్తలుడైన పౌలు తిమోతికి తెలియజేసినట్లుగా కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. ఈరోజు మరొకసారి ఆయన పాదాల దగ్గర చేరిన మనందరము కూడా మరొక చక్కటి విషయాలను దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు కూడా మూడవ భాగంలో మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం, కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ క్రైస్తవ జీవితం యొక్క నడవడిలో మనం నేర్చుకుంటే మరొక సంగతి ఏంటి అంటే, బైబిల్ గ్రంథంలో ఉన్నటి విషయాన్ని మనం చూద్దాం. యోహాను రాసినటి సువార్త, బైబిల్ గ్రంథము నుంచి యోహాను రాసిన సువార్త మనము గమనిద్దాం. 13వ అధ్యాయము. ఈ 13వ అధ్యాయము జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ఈ 13వ అధ్యాయం యోహాను రాసిన సువార్తలో నుంచి 13వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా పరిశీలించండి. కాబట్టి ప్రభువును బోధకుడునైననే నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదియే. ఇక్కడ యోహాను సువార్తలో ఈ 13వ అధ్యాయములో ఈ 14వ వచనములో క్రైస్తవ బిడ్డలైన వారు, క్రైస్తవ సోదరులైన వారు, దేవుని బిడ్డలైన వారు నడుచుకోవలసిన విషయాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. బైబిలు మనకి లోకములో
సమాజంలో దేవుని పట్ల మనము ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలా ఉండాలో మనకి బైబిల్ మనకి ఎంతగానో నేర్పిస్తుంది. ఈ బైబిల్ మాటలన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తువి తప్ప మరి మరొకరివి కాదు. అందుకే ఇక్కడ మనము క్రైస్తవ జీవితం యొక్క నడవడిలో మనము కలిగి ఉండవలసింది ఏంటో తెలుసంటే మరి శుద్ధి చేసుకునుట. శుద్ధి అనే మాట దేవుని బిడ్డలారా మనం ఆలోచించినప్పుడు ఇంటి విషయంలో శుద్ధి చేసుకుంటాం, ఒంటి విషయంలో శుద్ధి చేసుకుంటాం, మరి పాత్రల విషయంలో శుద్ధి చేసుకుంటాం. ఇలాగా లోకపరంగా మనం ఎన్నో శుద్ధులు చేసుకుంటాం. అయితే ఇక్కడ ఈ లోక సంబంధమైన శుద్ధులని గూర్చి దేవుడు మాట్లాడలేదు. కానీ క్రైస్తవులు దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్నప్పుడు వారి నడవడిలో కలిగి ఉండవలసింది ఏంటంటే శుద్ధి చేసుకోవాలి అనే మాట ఇక్కడికి మనం చూస్తాం. అయితే ఆ సందర్భంలోనే మనము ఈ 13వ అధ్యాయం, యోహాను రాసినటువంటి సువార్త 13వ అధ్యాయంలో 14వ వచనంలో చెప్పబడిన మాటను బట్టి మనము నేర్చుకోబోతున్నాం. అయితే ఇది యేసు ప్రభువారు తన శిష్యులైనటువంటి వారికి నేర్పిస్తున్నట్టు ఒక చక్కటి విషయం. అయితే ఇక్కడ సంఘముగా కూడుకుని సంఘ బిడ్డలుగా ఉన్న మనందరం కూడా యేసు క్రీస్తు వారి యొక్క శిష్యులుగా మనం ఉన్నాం కనుక మనము నడుచుకోవలసిన విషయాలను దేవుడు మనకి నేర్పిస్తాడు. నడుచుకోవలసిన సంగతులు ఆయన మనకి నేర్పిస్తాడు. ఆ నేర్పించిన విధానంలోనే ఎన్నో ఉన్నాయి. బైబిల్లో ఆయన నేర్పించినవి ఎన్నో ఉన్నాయి. వాటిలో ఇవి కొన్ని. అయితే మన ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక రోజున తన శిష్యులైన వారిని అందరినీ కూడా పిలిపించి పసకాను ఏర్పాటు చేశాడు. పసకా అంటే అది పాత నిబంధన ప్రకారంగా పసకా ఏర్పాటు చేశాడు. అయితే కొత్త నిబంధనలో ఈ పసకాని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఆయన ఒక రొట్టెని తీసుకుని ఇది నా శరీరము, ఒక పాత్రలో ద్రాక్షారసం తీసుకుని ఆ ద్రాక్షారసము నేను మీ కొరకే ప్రాణం పెడుతున్నాను కనుక ఇది నా రక్తము, కొత్త నిబంధన అని ఏం చేశారంటే తన శిష్యులంటి వారికి నేర్పించారు, చెప్పారు. ఇది మీరు చేయాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేశారు. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ పసకాను తీసుకునే లేక ఆ ప్రభు యొక్క బలను తీసుకునేటువంటి ప్రభు యొక్క రొట్టెను అనబడే శరీరాన్ని తీసుకునేటప్పుడు ప్రభు శరీరము మరి ఆ ప్రభు రక్తం అనే పాత్రను ద్రాక్షారసం తీసుకునే దానికి ముందుగా యేసు ప్రభు వారు ఒక కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. అదేంటంటే యేసయ్య తన శిష్యులు అనబడినట్టు ఆ 12 అక్కడ ఉన్న వారి అందరినీ ఏం చేశాడో తెలుసంటే వారి యొక్క పాదములను కడగడం ప్రారంభించాడు. ఈ ప్రారంభించిన విషయాలను మనం ఒకసారి జాగ్రత్తగా మొదటి నుంచి ఒకసారి మీరు చదువుతారా? తాను ఈ లోకములో నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసి వచ్చిన గడియ వచ్చినని యేసు పసగా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారి అంతము వరకు ప్రేమించాడు. వారి భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సిమోను కుమారుడగు పేతురు సిమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా యొక్క హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించిండెను గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని వద్దకే వెళ్ళవలనని అనియు యేసు ఎరిగి భోజన పంక్తుల్లో నుండి లేచి తన పై వస్త్రములను అవతలకు పెట్టివేసి ఒక తువాల తీసుకుని నడుమునకు కట్టుకునిను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయొచ్చు ఆయన సిమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు ఆ సిమోను పేతురు అంటాడుగా అతడు ప్రభువా నీవు నా పాదములను కడుగుదువా అని ఆయనతో అనిను.
అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందామని అతనితో చెప్పగా, పేతురు నీవెన్నడును నా పాదములను కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదని. సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడగమని ఆయనతో చెప్పాను. యేసు అది చూసి స్నానము చేసిన వాడును పాదములు తప్ప మరి ఏమీ కడుక్కున నక్కరలేదు. అతడు కేవలము పవిత్రుడాయను. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారని తను అప్పగించు వానిని ఎరిగిన గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. వారి పాదములను కడిగి తమ పై వస్త్రములు తీసుకుని తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుతున్నారు. నేను బోధకుడును ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైనా నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదియే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడి కాదు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడి కాదు. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సరిపోతుంది. జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే యేసు ప్రభుల వారు పరలోకానికి వెళ్ళిపోవడానికి లేక సిలువకు అప్పగింపబడడానికి సమీపైన రోజులు ఈ రోజులు ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో కనుక తన శిష్యులైన వారిని పిలిచి పసకాకు ముందుగానే ఆయన రొట్టెను ద్రాక్షారసాన్ని తన శరీరాన్ని లేక తన రక్తాన్ని గురించి మాట్లాడుతూ దానికి ముందుగా వారి పాదాలన్నీ కూడా కడగాలని ఉద్దేశంతో వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గర ఆయన ఏం చేశారో తెలుసంటే, వచ్చినట్టు వారందరూ కూడా చక్కగా కూర్చున్నారు. యేసు ప్రభు ఏం చేశాడంటే లేచి తన దగ్గర ఉన్న వస్త్రాన్ని పక్కన పెట్టి ఒక తుమాలు తీసుకుని పళ్ళెం తీసుకుని నీళ్లు తీసుకుని ప్రతి ఒక్కరి యొక్క కాళ్ళను కడగడం జరుగుతుంది. గమనిద్దాం. అయితే ఇక్కడ క్రైస్తవ జీవితం యొక్క నడవడిలో ముఖ్యమైన విషయాలు ఎన్నో ఉన్నప్పుడు కూడా ఇది కూడా చాలా ముఖ్యమైన విషయంగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. గమనిద్దాం. అయితే ఇక్కడ మనకి ఏం కనపడుతుంది అంటే దేవుడు ఏం మాట్లాడనై ఉన్నాడంటే ఇక్కడ పాదములను కడగడం. ఒక పెద్ద వ్యక్తి సామాన్యమైన వ్యక్తులను కడగటం అంటే చాలా గొప్ప విషయం కదండి. అలాగే ఒక పెద్ద వ్యక్తి మన పాదాలు పట్టుకున్నాడు అనుకోండి, ఎలా ఉంటుందో తెలుసండి, చూసిన వారికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే ఒక మాట ఇందులో మనకి కనబడుతున్న విషయం ఏంటంటే తగ్గింపు జీవితం మనకు కనబడుతుంది. ఏం కనబడుతుంది? తగ్గింపు జీవితం కనబడుతుంది. ఒకసారి మనం ప్రభు పిల్లలముగా మారిన తర్వాత, ఒకసారి ప్రభు పిల్లలుగా జీవిస్తున్న తర్వాత మన పక్క వారి విషయంలో, సంఘ విషయంలో, లేకపోతే ఎవరి విషయంలో మనము తగ్గింపు జీవితం కలిగిన వారిగా ఉండాలని యేసు ప్రభు వారే తానే తగ్గించుకుని ఏం చేస్తున్నాడంటే తన శిష్యులైన వారికి నేర్పిస్తున్నాడు. ఇక్కడ చెప్పాడు, ఇక్కడ మనం చదువుకున్నాం ఏమని, కావున ప్రభువును బోధకుడు నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు ఒకరి పాదములు ఒకరు కడిగి కొనవలసినది ఏ. ఖచ్చితంగా చెప్తున్నాడు, కడగవలసినది ఏ అంటే ఆ మాటకి అర్థం ఏంటో తెలుసు అంటే అక్కడ మాట్లాడుతున్నట్టు ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా, నేను పరలోకము నుండి దేవుడుగా ఆయన వచ్చాడు. ఆయన వచ్చినట్టు వ్యక్తి అక్కడ ఉన్నట్టు సామాన్యమైన మనుషుల యొక్క పాదాలు కడుగుతున్నట్లుగా తన తగ్గింపు జీవితాన్ని
వారి ఎదుట చూపిస్తున్నాడు, ఒక మాదిరిని చూపిస్తున్నాడు. రేపన్న దినాలలో ఒకరికొకరు మనం హెచ్చించుకోకుండా, ఒకరికొకరు అనగా మేము గొప్పవాళ్ళం అనుకోకుండా, అది ఎవరైనా కానీ క్రైస్తవ పిల్లలుగా, దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నప్పుడు తగ్గించుకోవాలని ఉద్దేశాన్ని దేవుడు ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. ఆ నేర్పిస్తూ ఉన్నప్పుడు పేతురు దగ్గరికి వచ్చినప్పుడు జరిగిన విషయం ఏంటో తెలుసా? పేతురు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నా యొక్క పాదములను కడగడానికి వీలు లేదు అన్నప్పుడు ప్రభు చెప్తాడు, ఏమంటాడు తెలుసా? నేను ఒకవేళ నీ పాదములను కడగని ఎడల రేపన్న రోజున నాతో నీకు పాలు పంపులు ఉండవు అన్నట్లుగా మాట్లాడతాం. నిజంగా గమనిద్దాం, ఇక్కడ మనము తగ్గింపు కలిగినటువంటి వారిగా, తగ్గింపు లేని వ్యక్తులుగా మనం జీవించినప్పుడు ప్రభులో మనం పాలు పొందలేము, ప్రభులో మనం ఉండలేము, ప్రభుతో మనం సహవాసం చేయలేము, ప్రభు కూడా మనతో సహవాసం చేయలేడు. అసలు చెప్పాలంటే ప్రభు యొక్క పరలోకమునికి ఒక రోజున చేర్చబడుతుంది సంఘం అన్నప్పుడు, ఆ సంఘములో ప్రభుతో ఉండడానికి లేక పరలోకం ఉండడానికి ఈ తగ్గింపు జీవితము ఏమవుతుందో తెలుసంటే అక్కడికి నడిపిస్తుంది. తగ్గించుకోకపోతే నీ జీవితంలో నువ్వు ఇక్కడ విలువైనది అనగా వదులుకోవాల్సినటువంటి, విడిచిపెట్టవలసినటువంటి వాడుగా మనం అందరం ఉంటామని బైబిల్ మనకు నేర్పిస్తుంది. పేతురు అప్పుడు అంటాడు కదా, కాళ్ళే కాదు కానీ తల నుంచి ఏం చేయమంటున్నాడు? కడగమని అంటున్నాడు. దయచేసి వద్దు, అలాంటి పని వద్దు. ఎలాంటి పని వద్దు? కాళ్ళు కడుక్కున్నవాడు మళ్ళా స్నానం చేయవలసిన అవసరం లేదు. అనగా స్నానం చేసిన వాడు మళ్ళా ఏంటండి కాళ్ళు కడుక్కోవాలి తప్ప భోజనానికి కాళ్ళు కడుక్కోవాలి తప్ప మళ్ళీ స్నానం చేయవలసిన అవసరం లేదు. ఒకసారి స్నానం చేశావు, ఆ స్నానాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. స్నానము బాప్తీసము. నువ్వు బాప్తీసము పొందిన తర్వాత నీవు ప్రభువు బలను తీసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నావు. ఆ సిద్ధపడుతున్నప్పుడు ఎవరైతే కూర్చుంటారో ఆ బలలో, ఎవరైతే అక్కడ మరి తీసుకోవడానికి సిద్ధపడతారో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరి పట్ల ఒకరు తగ్గింపు జీవితం కలిగిన వారికి ఉండి ఆ ప్రభు బల తీసుకోవాలి. రెండవదిగా అక్కడ పాదశుద్ధి పరిచర్య జరిగించాలి అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని పిల్లలమైన మనం జ్ఞాపకం చేసుకుందాం, కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుందాం, మరి యొక్క కొన్ని విషయాలు. ఇక్కడ మనము శుద్ధి కొరకై దేవుడు చెప్తున్నాడు. శుద్ధి కొరకై, శుద్ధి. మనను శుద్ధి చేసేది ఎవరు కదా? మనం శుద్ధి చేసేది ఎవరు? మనంతటి మనమే మన పాపములను శుద్ధి చేసేది ఎవరు? మనం ఈ లోకంలో మురికి పోవడానికి శుద్ధి చేసుకుంటాం, బట్టలు శుభ్రం చేసుకోవడానికి, పాత్రలను శుభ్రం చేసుకోవడానికి, ఇంటిని శుభ్రం చేసుకోవడానికి శుద్ధి చేసుకుంటాం. ఏదో రకరకాల శుద్ధులు ఉన్నాయి. కానీ మరి ఇక్కడ చెప్పిన శుద్ధి ఏంటంటే తెలుసా? ఆత్మశుద్ధి, శరీర శుద్ధి. యేసు రక్తములో తప్ప మనం ఎక్కడ శుద్ధి చేసుకోవాలని నువ్వు సిద్ధపడితే యేసు పాదముల దగ్గర ఆయన మన కొరకే చనిపోయిన రక్త ప్రోక్షణ కిందకు వస్తే మనం శుద్ధి చేయబడతాం. మన శుద్ధి చేయబడాలి, శుద్ధి చేసుకోవాలి. మన శుద్ధి అయిన వారమై ఉంటే ఎక్కడ జరుగుతుందంటే యేసుక్రీస్తు రక్తంలోనే జరుగుతుంది. రెండవదిగా ఏంటో తెలుసండి? రెండవదిగా వాక్యము చేత మాత్రమే మనము శుద్ధి చేసుకుంటాం. వాక్యము చేతనే మనము శుభ్రం చేసుకుంటాం. మన జీవితాలు, మన పాపాలు, మన యొక్క అసమాధానాలు, మన పరిస్థితులను కూడా వాక్యము చేతనే శుద్ధి చేసుకుని దేవుని సన్నిధిలో మనము సిద్ధపడతాం. ఇంకా చెప్పాలి అని అంటే ఇంకొక మాట ఏంటో తెలుసు, మూడవది ఏంటో తెలుసండి? బాప్తీసము చేత మనం శుద్ధి చేయబడుతున్నాం. 3 సంగతులు మీకు చెప్పాను. 1 బాప్తీసము చేత, 2 యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము చేత శుద్ధి చేయబడుతున్నాం. 3వది వాక్యము చేత శుద్ధి చేయబడుతున్నాం. బైబిల్లో మనందరికీ తెలుస్తున్న విషయం ఏంటో తెలుసా? అందరికీ తెలిసిన విషయమే, చదవనక్కర్లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, 5వ అధ్యాయంలో 25వ వచనంలో రాయబడి ఉంటుంది. అక్కడ వాక్యమనే ఉతక స్థానము అనే మాట కనబడుతుంది. వాక్యము అనే ఉతక స్థానము ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? శుద్ధి చేయబడుతున్నాం, శుభ్రం చేయబడుతున్నాం, పవిత్రం చేయబడుతున్నాం అని బైబిల్ మనకి చెప్తుంది. గనుక దేవుని పిల్ల వాక్యము చేత మాత్రమే మనం శుద్ధి చేయబడతాము. మన మాటలు మారుతాయి, మన ప్రవర్తన మారుతుంది, మన చూపు మారుతుంది, మన శరీర కోరికలు, పరిస్థితులన్నీ కూడా ఆ వాక్యము ఎప్పుడైతే మనలో ఉంటుందో, వాక్యం అనేది మన జీవితంలో జీర్ణింప చేసుకుంటామో, ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే
మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందండి? పరిశుద్ధతలోనికి తీసుకువెళ్తుంది. బైబిల్లో శుద్ధి కొరకైన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని మనం చూసుకుందాం జాగ్రత్తగా. బైబిల్ నుంచి ఒకసారి మన ముందుకు వెళ్దాం. కీర్తన 24వ కీర్తన అనమాట 4వ వచనాన్ని ఒకరు చదవండి. వ్యర్థమైన దానిని మనసు పెట్టకయు. చూడండి, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు. ఏమిటట? నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండి వాడే చాలు. వింటున్నారా? గమనిద్దాం. క్రైస్తవ పిల్లలము, యేసు రక్తం చేత కడగబడిన వారము, బాప్తిస్మమును పొందిన వారము, అంటే స్నానము చేసిన వారము. ఇంకా చూస్తే మనము అంటే వాక్యము చేత నడిపించబడుతున్నాము అని చెప్పుకుంటున్న మన జీవితంలో, మన ఒక క్రైస్తవ జీవిత యొక్క నడవడిలో మనకి ముఖ్యంగా కావాల్సింది శుద్ధి కావాలి. ఆ శుద్ధిని గురించి మనము ఇంతవరకు కూడా యేసు ప్రభు మనకి ఏ విషయాలను నేర్పించాడో మనం చూసాం. ఇంకా కొన్ని విషయాలను మనం చూసుకుంటాం. నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయము. ఏ హృదయం అంటండి? శుద్ధ హృదయము. ఈ రాత్రి కాలంలో మనము నడుచుకుంటే నడక పరిస్థితులు, దేవుని బిడ్డలుగా మనము ఉంటున్నాం కదా, దేవుని పిల్లలుగా మనం ఉంటున్నాం కదా. అయితే దేవుడు మనల్ని ఎలా శుద్ధులుగా నడుచుకోమంటున్నాడు, పరిశుద్ధులుగా నడుచుకోమంటున్నాడు, అనగా పవిత్రులుగా నడుచుకోమంటున్నాడు. ఇప్పుడు పవిత్రులుగా నడుచుకోవాలి అని అంటే, శుద్ధులుగా నడుచుకోవాలి అంటే నిర్దోషమైన చేతులను, ఇంకేంటంట? శుద్ధ హృదయము చాలా ముఖ్యమైనది. ఈ శుద్ధ హృదయం అంటే హృదయంలో ఏముండకూడదు. ఒక మాట చదువుకుందాం. హృదయంలో ఏముండకూడదు. చదువుతామా? మనందరికీ తెలిసిన మాట కీర్తనలో ఉంటుంది. 32 చదవండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు. అంటే శుద్ధి కలిగిన వాడు ఎలా ఉంటాడంటే ఆత్మలో కపటం ఉండదు, ఆత్మలో ఎటువంటి పాపం ఉండదు, ఆత్మలో ఎటువంటి ఆలోచనలు ఉండవు. ఆత్మ ఎలా ఉంటుందో తెలుసంటే శుద్ధి చేయబడుతుంది. ఒక విషయం దేవుని బిడ్డలారా, ఈ ఆత్మలో పాపం ఉంది కనుక, ఈ మనసులో పాపం ఉంది కనుక, ఈ మనసులో రకరకాలంటి పరిస్థితులు అనగా అలుముకుని ఉన్నాయి కనుక, చోటు చేసుకున్నాయి కనుక, వాటినన్నింటినీ కూడా మనం కడిగి వేసుకోవాలి అంటే, శుద్ధి చేసుకోవాలంటే వాక్యం ఎంతో అవసరంగా మనకి ఉంది. ఈ రోజున వాక్యం లేకుండా ఎవరు మార్చబడలేరు, వాక్యము వినపడకోకుండా ఎవరు మార్చబడలేరు, వాక్యం అనేది వారి మనసులో లేకుండా మార్చబడలేరు. వాక్యము చేతనే మాత్రమే ఏం చేయబడతారంటే వారి జీవితాలను భూమి మీద చాలా చక్కగా ఉంచుకుంటారు, చాలా పవిత్రంగా ఉంచుకుంటారు, చాలా శుద్ధమైన వ్యక్తులుగా మనం బ్రతుకుతారు. బైబిల్ చెప్తూ ఉన్నది. కనుక ప్రభునందు దేవుని పిల్లలారా, మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాలను మనము చూడాలి. అయితే ఇంకొక విషయాన్ని చాలామంది అడిగే ప్రశ్న, లేదా కొత్త వారు అడిగే ప్రశ్న, తెలియని వారు అడిగే ప్రశ్న, మరి శుద్ధి చేయబడాలంటే ఏం చేయాలి, శుభ్రం చేయబడాలంటే, మార్చబడాలంటే ఏంటి? ఒకటే పెద్ద మార్గం లేదు. వాక్యం వినడం, యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించిన తర్వాత ఆ వాక్యం ఏం చెప్పిందో దాని ప్రకారంగా బ్రతకడం, అది చదవడం, దాని దగ్గర ఆచరించడం. అందుకే 119వ కీర్తన బైబిల్ చెప్తుంది. దేని చేత మన నడతను శుద్ధి చేసుకోగలుగుతాం? 119:9. యవనులే కదా, సంఘంలో ఎవరైనా స్త్రీలైన పురుషులు ఎవరైనా కానీ వారి యొక్క నడతను చదవండి. యవనులు దేని చేత ఏమండి? ఈ లోకంలో ఒక మనిషి మార్చబడడానికి మన మధ్యన చెప్పాను, చాలామంది సాక్ష్యాలు ఉన్నాయి.
పెద్ద పెద్ద మారిన వారు కూడా దేవుని యొక్క సన్నిధిలో లేక మందిరంలోకి వచ్చి వాళ్ళు ఏదైనా క్రిస్మస్లకు కానీ ఇతర కార్యక్రమాలకు వచ్చినప్పుడు మేము మార్చలేని వారిని క్రైస్తవులు బైబిల్ యేసు ప్రభు మారుస్తున్నాడు అనేటువంటి సాక్ష్యాలు ఉంటున్నాం. ఎంతోమంది కఠినమైన మనుషులను, మార్పు లేని మనుషులను, మారలేని మనుషులను ఎవరు మారుస్తున్నారు? యేసు ప్రభు మారుస్తున్నాడు అనేది గొప్ప సంగతులను అనగా అన్యులైన వారు ఎంతోమంది ఎప్పుడైనా ప్రోగ్రామ్స్కి క్రైస్తవ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు వారు చెప్పే విషయాల గురించి ఆలోచిస్తే గొప్ప దేవుడు మన ప్రభు. కనుక మార్చబడాలి మార్చుకోవాలి అనుకున్నప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, మారిన తర్వాత వస్తానండి అంటారు. చెప్పండి, ఒంట్లో బాగాలేదండి, హాస్పిటల్కి వెళ్ళాం డాక్టర్ దగ్గరికి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి రమ్మని అన్నాం అనుకోండి, తగ్గిన తర్వాత వస్తానండి అంటే ఎంత బాగుంటుంది అంటారా? చెప్పండి, తగ్గిన తర్వాత వస్తానంటే ఎంత బాగుంటుంది? ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది. తర్వాత నీ ప్రాణం మీదకే వస్తుంది. అలాగే మనము మార్చుకున్న తర్వాత, మార్చబడిన తర్వాత రావాలి అనుకునేది మాత్రం తప్పది. నువ్వు వస్తేనే మార్చబడతావు. నువ్వు అనగా వాక్యం వింటేనే మార్చబడతావు. వాక్యము ద్వారా నీ హృదయము తెరవబడుతుంది. ఎంతమంది అండి బైబిల్లో, ఎంతమంది అండి దేవుని మాటలు విని బైబిల్లో, అంతేకాకుండా బైబిల్లో కాకుండా ఈ క్రైస్తవ లోకములో ప్రస్తుతానికి దేశాలలో ప్రపంచం అంతటిలో కూడా యేసు ప్రభు గురించి ప్రకటన చేస్తుంటే ఎంతోమంది వెళ్ళిపోతున్న వారు కూడా మైకుల్లో మాటలు విని, యేసు ప్రభుని గురించి మాట్లాడిన వాళ్ళు ఎంతోమంది మైకుల్లో మాటలు విని ఆ యేసు ఎటువంటి వాడో ఎలాంటి వాడో అని తెలుసుకుని, మరి కొంతమంది ఏమో ఆ యేసును గురించి విన్న తర్వాత ఆ యేసును గురించి తప్పులు పట్టుకుందామని వచ్చి కూర్చుని వాక్యం విన్న తర్వాత పెద్ద పెద్ద పండితులే మార్చబడినట్లుగా చూస్తూ ఉంటాం. అని కనుక దేవుని బిడ్డలారా, ఈ 119వ కీర్తనలో రాయబడినట్టు 9వ వచనం, దేని చేత మార్చబడుతున్నారో తెలుసా అంటే, దేని చేత శుద్ధి చేసుకుంటున్నారు అంటే, వారి నడతను శుద్ధి చేసుకుంటున్నారంటే, వారి జీవితములను శుద్ధి చేసుకుంటున్నారంటే వాక్యము చేతనే కదా. వాక్యం లేకుండా నువ్వు మార్చబడలేవు. ఏదో ఒక రోజు పట్టబడతావు, ఏదో ఒక రోజున భయపడతావు, ఏదో ఒక రోజున నువ్వు అనమాట దేవుని వాక్యానికి పట్టబడతావు. కనుక దేవుని పిల్లలారా, మరి మన జీవితంలో శుద్ధి లేకపోవడానికి గల కారణం ఏమండి? శుద్ధి లేకపోవడానికి గల కారణం ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో అలవాట్లు ఉన్నాయి, ఎన్నో కారణాలు ఉన్నాయి. బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథంలో చదువుదాం. 1వ అధ్యాయము యెషయా గ్రంథంలో 1వ అధ్యాయము ఒక విషయాన్ని మనం దేవుడు మాట్లాడతాడు. ఆ విషయాన్ని యెషయా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం చదవండి. మిమ్మల్ని కడుక్కొనండి, శుద్ధి చేసుకునండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా చాలు. వింటున్నారా? దేవుడు చూస్తున్నాడండి. అది ఎవరైనా కావచ్చు. భూమి మీద ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఒక సంఘం కాదు, ఎన్నో రకరకాల సంఘాలు ఉన్నాయి. క్రీస్తు సంఘాలే, వాటికి పేర్లు బైబిల్ మిషన్ అని, లూథరన్ సంఘం అని, బాప్టిస్ట్ సంఘం అని, రక్షణ సైన్య సంఘం అని, క్రీస్తు సంఘం అని, పెంటెకోస్ట్ సంఘం అని, ఇంకా ఫెలోషిప్లని, ఎన్నో కొన్ని వందల డినామినేషన్స్ పేర్లతో క్రైస్తవ ప్రజలు నడుచుకుంటున్నారు. వీళ్ళందరినీ గురించి లేక ఆ మందిరాలకు వెళ్ళాడంటే ప్రతి ఒక్కరి గురించి ఆయన రాకడికి ఎలా సిద్ధపడమంటున్నాడంటే, ఇక్కడ వాక్యంలో చెప్పబడిందంటే మీరు శుద్ధులు కావాలి. గమనించండి, శుద్ధులు కావాలి. మిమ్మల్ని కడుక్కునడి, శుద్ధి చేసుకునడి. ఇందాక చెప్పాను స్టార్టింగ్లో, మనం కడుక్కోవడానికి ఏంటి తెలుసా? నీళ్ళు చేత, మనము స్నానము చేత అని మాట, అంటే బాప్తిస్మము చేత. ఇంకా దేని చేత? యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత. ఇంకా ఏం చేత?
వాక్యము చేత. ఒకసారి ఒక మాట చదువుతాం, ఇది ఇలాగే ఉంచండి. అపోస్తుల కార్యంలో చెప్తాడు ఒక మాట చదువు, మీ అందరికీ తెలిసిన మాటే. అపోస్తుల కార్యంలో ఒక చదువుతుంది, చదువులోనే ఒకసారి చూడండి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం అనుకుంటున్నాను, ఒకసారి చూడగలిగితే ఒకసారి చూడండి. అపోస్తులుడైన పౌలు చెప్తున్నమాట, చెప్తుంది మాట. అపోస్తుల కార్యంలో మరి పౌలు గారు దమస్కులో అనే విశ్వాసులను చంపడానికి, వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు దర్శించి అతనికి కళ్ళు పోతాయి. అప్పుడు కళ్ళు పోయినప్పుడు చెప్పిన మాట ఏంటిదంటే, ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఆ విషయాన్ని ఏమంటాడో తెలుసా? నీవు నీ పాపములు కడిగి వేసుకుని బాప్తీసమును పొందవని చెప్తాడు. కనుక ఆయన ఒక రాజు దగ్గర సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆ విషయాలను చెప్తాడు. చాలా జాగ్రత్తగా చూడాలని తెలియజేస్తున్నాము. ఆయన చెప్తున్నది మాట మీకు కనబడితే ఒకసారి అపోస్తుల కార్యంలో 22వ అధ్యాయం 16వ వచనం రాయబడింది. కనుక నీవు తడువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి. 22వ అధ్యాయం అపోస్తుల కార్యం 16వ వచనం. ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసమును పొంది నీ పాపములను కడిగి వేసుకునమని చెప్పాను. బాప్తీసమును పొంది నీ పాపములను కడిగి వేసుకునము అని చెప్తాడు. అంటే వాక్యం మరి బాప్తీసము దేని చేత ఇవ్వబడుతుంది? నీళ్ళ చేత, నీళ్ళ చేత, ఇంకా యేసుక్రీస్తు రక్తము చేత, ఇంకా వాక్యము చేత అని చెప్పబడుతుంది. మనం యెషయా గ్రంథంలోనికి వస్తే, మిమ్మను కడుగుకునుడి, వాక్యం చేత కడుక్కోండి, మిమ్మల్ని కడుక్కోనండి. యేసుక్రీస్తు మనందరి పాపముల కొరకే ఆయన వచ్చాడు కనుక ఆయన రక్తము చేత కడుక్కుని మీరు నీళ్ళ చేత స్నానము చేయండి, బాప్తిసమును పొందండి. ఇక్కడ చెప్తూ ఉన్నట్లు విషయాన్ని గమనించండి. ఇక్కడ అంటున్నాడు, మీ దుష్క్రియలను నాకు కనబడకుండా వాటిని తొలగించుకోండి. మనుషులు చేసే ప్రతి క్రియ ఎవరు కనబడుతుందండి? దేవునికి కనబడుతుంది. ఒకసారి పరలోకం నుంచి దేవుడు దిగొచ్చాడు కిందకి. అబ్రహాము కాలంలో దేవుడు దిగొచ్చాడు. అబ్రహాము బ్రతుకున్న కాలంలో బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో దేవుడు దిగొచ్చాడు. అప్పుడు అబ్రహాము పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకి నమస్కారం చేశారు. రండి మా ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కోండి, ఫోన్ చేయండి అని చెప్పినప్పుడు, మీరు ఎందుకు వచ్చారని అడిగినప్పుడు, సొదొమ గుమారాల యొక్క పాపము ఆయనకి ఏంటండి కంటికి కనబడిందంటే చెవులకి కనబడిందంట. కనబడిందంటే ఆయన దృష్టిలోకి వచ్చిందంట. వాటిని ఏం చేయాలనుకున్నాడంటే, చూసి ఏం చేయాలనుకున్నాడు? ఆ పట్టణమును అగ్నితో కూడా కాదు, అగ్నిలో గ్రంథకం వేసామనుకోండి, అగ్ని మంటగా ఉంటుంది. గ్రంథకం కానీ వేసామనుకోండి ఇంకా పెరిగిపోతుంది మంట. ఆ గ్రంథకాలతో ఏం చేయాలనుకున్నాండి? నన్ను చంపాలనుకున్నాడు. చూద్దాం ఈ వాక్యంలో చెప్పిన మాట ఏంటో తెలిసి, మీ దుష్క్రియలను నాకు కనపడకుండా వాటిని అనుకున్నారు. సొదొమ గుమొర్రాల వాళ్ళు ఏమనుకున్నారంటే, నాకు ఎవరు చూడట్లేదు కదా, ఎవరు ఎరగరు కదా. మీరు వింటున్నారా? దయచేసి దేవుడికి ఆయనకి మరుగైన స్థలం ఏది లేదు. ఆయనకి కనపడిన స్థలం ఏనుందా? ఉందండి. నువ్వు అగాధములు దాగి ఉన్నా ఆయనకి తెలుసు. ఏమండి, మన పాతాళంలోకి వెళ్ళినా తెలుసు, ఎక్కడ పైకి వెళ్ళినా తెలుసు. మనం ఆయన దృష్టికి మనము దాగగలిగిన స్థలం ఏది కూడా లేదు. ఆలోచించండి. దాగుండలేము. దేవుడు భూమి చేశాడండి. భూమిలో జంతువులన్నిటి చేశాడు. చేసిన తర్వాత ఆ జంతువులలో ఒక జంతువు అనేటువంటి ఒక నక్క డబ్బులు కావాల్సి వచ్చింది. దానికి ఏమో ఒక కన్ను లేదు.
కన్ను లేదనమాట. కన్ను లేకపోతే ఎవరిని అడిగినా అప్పివ్వలేదట. ఎవరిని అడిగినా అప్పివ్వలేదంట. ఏం చేయాలి అర్థం కాకుండా కూర్చుని ఈసారి నుంచి ఏడుస్తుంటే భూమి అందంట, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, అయ్యా నాకు డబ్బులు అవసరం వచ్చాయి, దాని కొరకు నేను ఎక్కడికి వెళ్ళినా డబ్బులు దొరకట్లేదు అని అంటే, సరే నేను ఇస్తానులే అని చెప్పి ఏం చేసిందంటే ఆ భూమి కొంత డబ్బు ఇచ్చింది. ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయింది. రేపు ఇస్తుంది, నెల పోయాక ఇస్తుంది, ఒక సంవత్సరం పోయాక ఇస్తుంది, 2 సంవత్సరాలు పోయి ఇలాగా చూస్తూ అనుకుంటే సంవత్సరాల తరపున డబ్బులు ఇవ్వలేదు. ఒక రోజున ఆ భూమి ఏం చేసిందంటే, నక్కనంది, నా దగ్గర డబ్బులు తీసుకెళ్ళావు కదా నువ్వు, మరి అప్పు తీసుకెళ్ళావు కదా, మరి అప్పు ఇవ్వా అని అడిగిందంట. సరే ఇచ్చేస్తానులే అని చెప్పేసి ఊరుకుందంట. ఇంకా కొద్ది కాలం గడిపింది. మళ్ళీ మళ్ళీ అడిగింది భూమి. అది అడిగి మళ్ళా అడిగింది ఇది విడిచిపెట్టలేదని చెప్పేసి ఏం చేస్తుంది, ప్లేస్ మార్చాలనుకుంటుంది. ఇక్కడి నుంచి సర్కిల్లో అడిగింది అనుకుందాం, ఏమండి, మరి గణపురం వెళ్ళిపోయింది. గణపురం కూడా అడిగింది. అంత మాత్రమే కాదు, హైదరాబాద్ కూడా వెళ్ళిపోయింది, అక్కడ కూడా అడిగింది. అమెరికాకి వెళ్ళింది, అక్కడ అడిగింది. ఏమంటే భూమి ఎక్కడ లేదు, ప్రతి చోట ఉంది కదా. నువ్వు రష్యాకి వెళ్ళినా, పాకిస్తాన్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అది కాదని చెప్పేసి ఇది ఎగ్గొట్టడానికి ఏముందంటే, అసలు డబ్బులు ఎవరికి ఇచ్చావు అని అందంట. ఎవరో ఈ నక్క ఎంత తెలివైందో ఈ భూమిని, ఎంత తెలివైందో చూడండి. డబ్బులు ఎవరికి ఇచ్చావనంటే అది అందంటండి, ఎవరికి ఇచ్చాను, నీకే ఇచ్చాను. మరి నేనే, ఎంతోమంది నక్కలు ఉన్నాయి, నేనే ఇచ్చానన్నమాట ఏంటి, ఎలాగంటే మరి అన్ని నక్కలకి కళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, కానీ నీకు ఒక్కనే ఉంది, ఒక్క కళ్ళు లేదు అన్న. అలాగా అబ్బో అని చెప్పేసి పక్కెళ్ళి ఏం చేసిందంటే ఇది చీపురులు తీసుకుని ఉన్నక్కని కూడా పొడుచుకుందంట. ఇప్పుడు వచ్చింది, అడిగిందంట, ఏమని చెప్పండి, ఎవరికి ఇచ్చామంటే అదే ఒక కన్ను ఉండి ఒక కన్ను చూడు, నాకు 2 కళ్ళు లేవునా అందంట. ఇలా చూపించిందంట, 2 కళ్ళు. నువ్వు కాదన్నంటండి. ఏమంటే 2 కళ్ళు పోయాయి, ఇప్పుడు దీని బ్రతికేంటి? దేవుని బిడ్డలారా, ఈ విషయం ఎందుకు చెప్పానో తెలుసంటే, దేవుడు ఎక్కడ లేడు దాకలమా. మనము మాట్లాడుతున్న మాటలు, మనం నడుస్తున్న నడవడి, మనం చేస్తున్న తప్పులు, మనం చేస్తున్న పొరపాట్లు ఆయన కనబట్టలేదా? సొదొమ గొమొర్రాలు ఏమనుకున్నాయి? కనబట్టలేదు అనుకున్నాయి. అలాగే నినివే పట్టణస్తులు ఏమనుకున్నారు? అలా అనుకున్నారు. ఇంకా అలా అనుకుంటే కాదు, చాలామంది బైబిల్లో ఇలాగే అనుకుని, అనగా ఈనాడు కూడా ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి గ్రామాలలో, పట్టణాల్లో ప్రతి ఒక్కరు కూడా ఎలాగున్నారో తెలుసంటే, దేవుడు చూడట్లేదు కదా, దేవుడు చూడట్లేదని మీరు ఎప్పుడు అనుకోవద్దు దయచేసి. ఏమండి, యేసు ప్రభువే చెప్పాడు కదా, ఏమండి, మనం మిద్ది మీద మాట్లాడుకున్నది ఎక్కడైనా పడతాయి ఏంటండి? మిద్ది మీద మాట్లాడుకున్నది ఏంటండి అంటే, మనము రహస్యంగా మాట్లాడుకున్నవన్నీ, రహస్యంగా చేసినవన్నీ కూడా ఆయనకి ఏంటండి అనగా బట్టబలవుతాయి, తెలుస్తాయి అనే విషయం ఆయన చెప్తాడు. ఎందుకంటే ఆయనకు మరుగైనది లేదు కనుక. అయితే ఇక్కడ అంటున్న మాట ఏంటో తెలుసంటే, మిమ్మల్ని కడుక్కుని శుద్ధి చేసుకుని మీ దుష్క్రియలు నాకు కనబడకుండా. అంటే కనబడకుండా అంటే దానికి అర్థం ఏంటి? ఆయన కనబడుతున్నాయన్నమాట. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, వాక్యం మాట్లాడుతున్నప్పుడు కనబడుతున్నాయి కదని మనం ఏం చేసుకోవాలి? జాగ్రత్త పడాలా కర్లేదా? జాగ్రత్త పడాలి. మరి దేవుడు మాట్లాడి ఏం చేస్తాడంటే, ఒక్కసారిగా నువ్వు పట్టబడే వ్యక్తిగా అయిపోతావు. చాలా జాగ్రత్తగా ఉందాం. అయితే ఈ వాక్యంలో చెప్పడి మాట ఏంటో తెలుసండి, అనగా మిమ్మల్ని కడుక్కుని శుద్ధి చేసుకునండి. క్రైస్తవులు దేవుని పిల్లలారా శుద్ధి కలిగిన వారిగా ఉండాలి. అసలు ఈ మాట ఎందుకు చెప్పాడు అంటే 15వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. అంటే ప్రార్థన చేయడానికి చాపినప్పుడు మిమ్మల్ని చూడక, అంటే ఆయన మనం ప్రార్థించినప్పుడు ఆయన చూడక, దేవుడు ఏం చేస్తాడండి? తప్పు చేసేవాడు, పొరపాటు చేసేవాళ్ళు, దేవునికి దూరంగా ఉండి ఈ లోకాన్ని అనుసరిస్తుంటే వారు చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడండి? ఈనాడు ఆయన కన్నులు మూసుకుంటాడు. తర్వాత మీరు బహుగా ప్రార్థన చేసినను ఆయన వినడంటండి.
చూసారా, రక్తముతో నిండి ఉన్నవి అంటే అన్యాయంతో అక్రమంతో నిండి ఉన్నవి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. క్రైస్తవ ఉలైన మనందరి లేక అక్కడ కూర్చున్నటివి అందరి వాక్యం నుండి వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితం యొక్క నడవడి ఎలా ఉండాలి? శుద్ధి కలిగి ఉండాలి. శుద్ధి కలిగి ఉండాలి. శుద్ధి కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగుతుంది. మర్చిపోకండి, శుద్ధి కలిగి ఉండాలి. శుద్ధి కలిగి ఉండాలి. ఈ రోజున శుద్ధి కొరకే మనం ఏం చేయాలి? ఒకవేళ మంచివాడమే, ఏమండి, మంచివాడమే కానీ మంచివాడమే మనం అనుకుందాం, కానీ జన్మ పాపము కర్మ పాపము అనేది ఒకటి ఉంది కదా, దాని కొరకైనా మనం శుద్ధి కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. యేసు రక్తంలో కడగబడాలి, నీళ్లతో బాప్తిస్మం పొందాలి. ఒకసారి యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక విషయాన్ని మనకి చెప్తారు. అతడు ఇలా బ్రతుకులాడుతున్నాడు. యేసు ప్రభుని ఇలాగ బ్రతుకులాడుకుంటున్నాడు శుద్ధి విషయంలో. 8వ అధ్యాయం 3వ వచనం ఇలాగ బ్రతుకులాడుకుంటున్నాడు. ఏమని? అందుకు ఆయన అంటే యేసు ప్రభు అది చేయి చాపి ఒక వ్యక్తిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పాను. తక్షణమే వాని యొక్క కుష్ఠరోగం శుద్ధి అయ్యాను. అయితే సరిపోతుంది, ఇంకా చదవక్కర్లేదండి. ఇక్కడ పై వచనాన్ని చదువుకుంటే సరిపోతుంది. 2వ వచనం చదవండి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నేను శుద్ధినిగా చేయగలవు. వింటున్నారా? ఒక రోగమే కాదు మనం శుద్ధి చేయడం, మన పాపాలు కూడా ఆయన శుద్ధి చేయగలడు కదా. బైబిల్ మనకి అదే కదా, బైబిల్ నేర్పించేది. ఒక రోగాన్ని శుద్ధి చేయడం కాదు, ఒక రోగాన్ని బాగు చేయడమే కాదు, ఆయన మన పాపాలను కూడా బాగు చేయగలడు, శుద్ధి చేయగలడు. చాలాసార్లు సద్గుణ వాక్యమే జ్ఞాపకం చేస్తాను. ఒక 4 వ్యక్తులు పక్షవాతంతో ఉంటే అతడు మంచం మీద వేసుకుని యేసు ప్రభు దగ్గర తీసుకురా వస్తే ఆ ప్రాంతం అంతా కూడా ఏమైపోయింది? జనాలతో నిండిపోవడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా మనిషి చేత నింపడం వల్ల వాక్యం చెప్తున్న యేసు ప్రభు వారికి చెప్తుంటుంటే అందరూ నిలబడుతూ ఉంటుంటే అక్కడ ఉండడం వల్ల ఆ 4 ఈ యొక్క పక్షవాతం కలిగిన వ్యక్తిని తీసుకెళ్ళలేక పోయినట్లుగా మనం చూస్తాం. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మంచాన్ని ఇంటి మీదకి పెట్టి ఆ ఇంటి మీద పెంకులు తీసుకు యేసు ప్రభు దగ్గరికి దింపినప్పుడు యేసు ప్రభు వారు ఆ తీసుకొచ్చిన వారి విశ్వాసం చూసి ఆ రోగితో అంటాడు, కుమారుడా, నీ పాపములు క్షమించబడినవి. నీవు ఏమంటాడు? నీ పరిపెత్తుకుని వెళ్ళము, నువ్వు బాగుపడతావు అని చెప్పాడు. యేసయ్య ఏమి శుద్ధి చేశాడు అక్కడ? ఆ రోగాన్ని శుద్ధి చేశాడా అని అంటే అతను రోగాన్ని శుద్ధి చేశాడు, రోగంతో పాటు అతని పాపాలు కూడా శుద్ధి చేశాడు. అంటే యేసయ్య ఎలాంటి వాడంటే క్రైస్తవ పిల్లలమైన మనము క్రైస్తవంలో నడుచుకోవాల్సిన నడవడిలో మనకి ప్రాముఖ్యంగా మనకు ఉండవలసింది ఏంటో తెలుసు అంటే శుద్ధి చేసుకోవడం. ఆ శుద్ధి ఎవరి వల్ల కలుగుతుందంటే యేసు ప్రభు వారి వలన. నీ పాపాలు శుద్ధి అవుతాయి, నీ రోగాలు కూడా శుద్ధి అవుతాయి అనే విషయాన్ని దేవుడు ఈ రోజు మనకి నేర్పించడం అతి ముఖ్యమైన విషయంగా పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ కుష్ఠరోగి అనగా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏమన్నాడు? నన్ను శుద్ధుడుగా చేయగలవు అంటే యేసు ప్రభు దగ్గర రోగానికే శుద్ధి కాదు కానీ పాపాలకే కూడా శుద్ధి ఉందనే సంగతి ఇతను తెలుసుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు అనే మాట ఏంటో తెలుసు, మన చదువుకున్న 3వ వచనం. అందుకు ఆయన చేయి చాచి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా అతడు తక్షణమే శుద్ధి ఆయను అనే విషయం కనపడుతుంది. తక్షణమే అతడు రోగాన్ని శుద్ధి పొందాడు, పాపాన్ని శుద్ధి పొంది ఏం చేసుకున్నాడో తెలుసా? యేసు ప్రభు వారిని ఎమ్మడించడం జరిగింది. అదేనండి మన జీవితంలో మనకున్నటి ప్రతి పాపాన్ని, లోక సంబంధమైన ప్రతి పాపాన్ని మనం శుద్ధి చేసుకుని యేసు ప్రభుతో నడవడమే క్రైస్తవ జీవితం యొక్క నడవడిలో ముఖ్యమైనదిగా తెలుసుకుంటున్నాము. ఇంకా ఇంకొక విషయాన్ని మనం చదువుకుంటాం. క్రైస్తవ యొక్క నడవడి నడుచుకోవడం విషయంలో ఇంకొక మాట మనం చదువుకుందాం. అదేంటంటే బహుమానము కొరకై
పరిగెత్తుట. మనము క్రైస్తవులమైన మనము, క్రైస్తవ పిల్లలమైన మనము, దేవుని బిడ్డలుగా ఉన్న మనము, మన పరిగె ఎక్కడికి ఉండాలంటే బహుమానం కొరకే పరిగెత్తాలి. ఈ లోకంలో చాలా మంది చాలా విషయాల కొరకే పరిగెడుతున్నారు కదండి. యవనస్తులైన బిడ్డలు, వివాహమైన వారు, అలా వివాహం మనకి వృద్ధాప్యం ఉన్న వారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వాటి కొరకే పరిగెత్తుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏమిటి ఈ రోజున ఎవరైనా ఏదైనా చిన్న సహాయం చేస్తారు అంటే ఏంటండి, మనందరం కూడా నాతో సహా అందరం ఏం చేస్తాం? పరిగెడతామా లేదా? పరుగులు పెడతాం. అయితే ఇక్కడ ఆధ్యాత్మికమైన విషయంలో మనం పరుగులెత్తాలి. ఆధ్యాత్మిక విషయంలో మనం మరి పరిగెత్తడానికి మనం సిద్ధపడాలని ప్రభు చెప్తా ఉన్నారు. బహుమానము కొరకే మనం పరిగెత్తాలి. అపోస్తలుడైన పౌలు రాసిన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుకున్నాం. ఏమంటున్నాడు ఇక్కడ? సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే ఎగిరి పడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానము పొందవలని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. బహుమానము కొరకే క్రైస్తవ బిడ్డలు పరిగెత్తాలి. ఏంటి ఆ బహుమానము? యేసు మన పరుగు ఎక్కడికండి? గురి వద్దకి. మన గురి అంతా ఎక్కడికండి? యేసు ప్రభు వారి దగ్గరికి. దేవుని బిడ్డలారా, మీరు చదువుకోండి. ఎక్కడంటే ఎబ్రిల్కి రాసిన పత్రికలో 12వ అధ్యాయం తర్వాత చదువుకోండి. 11-12 అధ్యాయాలు చదువుకోండి అండి. వాళ్ళందరూ కూడా అక్కడ 12వ అధ్యాయం మొదటి విషయంలో ఉంటుంది. ఎంత గొప్ప సాక్ష్య సమూహము మేఘములే ఆవరించిందని చెప్పారు. ఎవరు ఎంత గొప్ప సాక్ష్య సమూహం ఎవరు అంటే 11వ అధ్యాయంలో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎవరండి? భక్తులందరూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ లోకంలో కోటీశ్వరులు. ఏమండి? ఎంతో ధనం కలిగిన వారు, డబ్బు కలిగిన వారు, అందము కలిగిన వారు, ఆరోగ్యము కలిగిన వారు, ఎంతో రకరకాలుగా వాడి పరిస్థితులను దేవుని బిడ్డలారా మీరు గమనించాలి. ఎంతో మంచిగా ఉన్నటి వ్యక్తులు వాళ్ళు ఈ లోకంలో అంత ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా పెంటగా ఎంచి, ఇవన్నీ కూడా ఎందుకు పనికిరానివని ఎంచి దేవుని బిడ్డలారా దేని కొరకు పరిగెత్తారో తెలుసు అంటే వీళ్ళు దేని కొరకు పరిగెత్తారంటే గురి వద్దకే పరిగెత్తారు. ఏమండి? పాత నిబంధనలో ప్రవచించిన భక్తులు కానీ అనగా ఎవరు పుడతారు, ఎవరు రక్షకుడుగా వస్తాడు? యేసు ప్రభు వారు. అంటే వీళ్ళు పరిగెత్తినది పరుగు ఎక్కడికి పరిగెత్తారంటే వీళ్ళ పరుగంతా కూడా ఎవరిని చూడాలని, ఏమి పొందాలని అనగంటే ఇదిగో లోకరక్షకుడని యేసుక్రీస్తు ప్రభువుని. కానీ ఆ 11వ అధ్యాయంలో ఉన్న వారు చూడలేకపోయారు. కానీ యేసు ప్రభు వారు ఆయన చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత 3వ దినమున ఆయన లెక్క ముందే అనగా కింద ఉన్నటి ఆదాము మొదలుకొని యేసు ప్రభు వారి దగ్గరికి, ఆ యేసు ప్రభు చనిపోయిన నాటి వరకు కూడా ఎవరైతే ఆత్మలు ఉన్నాయో ఆత్మల దగ్గరికి యేసు ప్రభు వెళ్ళి వారికి సువార్త ప్రకటించాడు. వారిని ఏం చేశాడు? శరశరగా అంటే పాతాళములో ఉన్నటి ఆ ఆత్మల శరలో ఉన్నటి ఆ మంచి మంచి భక్తులందరినీ కూడా ఆయన ఏం చేశాడో తెలుసండి, ఆ 3వ ఆకాశమునకు తీసుకుని వెళ్ళటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకుందాం. బహుమానముల కొరకే ఏం చేయాలి? ఈనాడు క్రైస్తవ బిడ్డలమైనటువంటి వారు మనకి ఎన్నో బహుమానాలు ఉన్నాయి బైబిల్లో కదా. ఎన్నో రకరకాల కిరీటాలు ఉన్నాయి. మహిమ కిరీటము, వడవారణ కిరీటము, ఇంకా చెప్పుకుంటే రక్షణ కిరీటము, ఇలాంటి ఎన్నో కిరీటాలు, ఎన్నో బహుమతులు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఆ బహుమతులతో పాటు ఇంకా మనం పరలోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి ఉన్నదండి, ఒక్కొక్కరికి ఒక మహిమ ఉన్నదండి, ఒక్కొక్క రకమైన టాలెంట్లు ఉన్నాయండి పరలోకంలో దేవుడు మనకి ఉంచుడు. ఇవన్నీ బహుమతులే. కానీ అందుకనే ఆయన దేశాంతరానికి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏం చేశాడంటే కొంతమందిని పిలిచి ఏం చేశాడు? ఈ పని చేయమని చెప్పేసి ఇచ్చాడు. వాళ్ళు ఇక్కడ పని చేసినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసులా, మీరు చేసిన దానికి ఇక్కడ ఎంత చేశారో అంతగా మీకు బహుమానాలు, పట్టణాలను ఏలేదానికి లేకపోతే అనగా అక్కడ ఉండేదానికి మంచి మంచి బహుమతులు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఇది అంతా కూడా భూమి మీద ఉన్నప్పుడే, మనం యేసు ప్రభువుని రక్షకుడుగా మరి అంగీకరించి నడిపించబడుతున్నప్పుడే మనము
ఆ యొక్క బహుమతి కొరకు మనం పరిగెత్తాలి. మనము పరిగెత్తాలంటే ఈ యొక్క లోకములు బ్రతుకున్నంత కాలము ప్రభు మనకు అప్పగించినటువంటి ప్రతి సంఘటన, ప్రతి విషయం, మనము ప్రతి పరిస్థితిలో దేవుడు మనకి ఏమేమి నేర్పించాడో, ఏమేమి చేయమన్నాడో, ఎలా ఉండమన్నాడో అవన్నీ కూడా చేసుకుని మన బహుమానం కొరకు సిద్ధపడాలి. బైబిల్లో ఆయన ఇచ్చే బహుమానాల గురించి, విషయాల గురించి ఎన్నో సంగతులు రాయబడ్డాయి. కానీ కొన్ని విషయాల గురించి నేను వాక్యంలో మీకు చూపించాలనుకుంటున్నాను. యెషయా గ్రంథము 40 అధ్యాయము. యెషయా గ్రంథము 40 అధ్యాయము చూద్దాం. యెషయా గ్రంథము 40 అధ్యాయము 10వ వచనం చదవండి. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా, ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయనిచ్చు బహుమానము ఆయన దగ్గరే ఉన్నది. చూడండి ఉన్నది. ఏమండి, ఆయన ఇచ్చే బహుమానం ఈ లోకంలో ఏదైనా ఉంది అనుకుంటే, ఈ లోకంలో మనకి వస్తుంది అనుకుంటే, ఆయన వచ్చినప్పుడు మనకి ఆ బహుమతి ఇస్తాడు. నువ్వేం చేసావు? ప్రార్థన చేసావా? దానికి బహుమతి. వాక్యం బాగా విన్నావా? వాక్య ప్రకారంగా బతికావా? దానికి బహుమతి. పరిశుద్ధంగా ఉన్నావా? దానికి బ్రతికి. మంచి వ్యక్తిగా అనేక మందిని మంచి వ్యక్తులుగా కొంతమందిని తయారు చేసి ప్రభు దగ్గర నడిపించాలనుకున్నావా? మరి బహుమతి. దేవునికి ఇచ్చావా? నీకు బహుమతి. ఇక్కడ ఏమైనా పరిచర్య చేసావా? దానికి బహుమతి. ఒకటి కాదండి, నువ్వు చేసిన ప్రతి దానికి ఆయన దగ్గర ఏముందంట? బహుమతి. మర్చిపోకుండా కనుక దేవుని బిడ్డలారా, ఈ బహుమతిని గురించి మనం మాట్లాడుకుంటే బైబిల్లో ఎస్తేరు గ్రంథంలో కూడా మరి మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో చదువుదాం ఒక మాట. 2వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. అప్పుడు రాజు తన అధిపతులందరికీ ఎస్తేరు విషయంలో ఒక గొప్ప విందు చేయించు, సమస్థానములలో సెలవు దినమును ప్రకటించి రాజు స్థితికి తగినట్లుగా బహుమానములు ఇప్పించాను. వింటున్నారా? ఇక్కడ ఒక ఎస్తేరు ఉంది. ఎస్తేరును చేసుకునే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఆ యొక్క ఎస్తేరు విషయంలో ఒక గొప్ప ఇందును చేస్తున్నాడు. ఆ ఇందు చేస్తున్నప్పుడు ఏం చేశాడంటే, అధిపతులైన వారిని, సేవకులైన వారిని, అనేక మంది తన వెనకాల పనిచేస్తున్న వారందరికీ కూడా కొన్ని బహుమతులను ఇప్పిస్తున్నట్లుగా చేస్తున్నట్లుగా మనం చూస్తాం. దేవుని పిల్లలారా, ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎస్తేరు విషయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఎస్తేరు అనేటువంటి ఈమె ఒక సంఘానికి సూచనగా ఉంటే, రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటే, ఈ సంఘం ఎత్తబడిన తరువాత ఈ సంఘములకు అనగా మధ్యాకాశములో లేక పరలోకములో ఒక ఇందు, అది గొప్ప ఇందు చేయబోతున్నాడో ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఇదంతా కూడా తెలుసు కదా. 7 ఏండ్లు ఇందు జరుగుతుందంటే, ఎక్కడ 7 సంవత్సరాలు. మనం పెళ్లి చేసుకుంటే ఒక రోజు. పూర్వకాలంలో అయితే అనగా ఇందు జరిగితే అనగా 7 రోజులు జరిగేదట, 10 రోజులు జరిగేదట. ఇప్పుడు ఒక రోజు 2 రోజులు ఇందు జరుగుతుంది. కానీ పరలోకంలో తన సంఘం ఎత్తబడిన తర్వాత, పెళ్లి కుమార్తె అక్కడికి సిద్ధపరచబడిన తర్వాత, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇందు జరుగుతుంది. 7 సంవత్సరాలు అంటే ఇందు అంటే ఎంత ఉత్సాహంగా ఉంటుందండి. ఒక రోజు అనగా పెళ్లి జరిగితేనే, ఆ పెళ్లిలో ఇందు జరిగితేనే ఒక రకంగా ఉంటుంది కదా, ఒక రకంగా ఉంటుంది. అయితే 7 సంవత్సరాలట. 7 సంవత్సరాలు ఇందు జరుగుతూ ఉంటే అక్కడ 7 సంవత్సరాలు తిన్నది రేపు ఉండదటండి. దేవుని స్తోత్రం కలిగిన మనం ఈరోజు తిన్నది రేపు తినమంటండి. రేపు తిన్నది అలాగే మరి దేవుడు మరి ఎలాంటి రకాలు వేసి పెడతాడు. ఆ రకాలలో అంటే నాకు తెలిసినంత మట్టికి స్వీట్ ఉంది సరా, దానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారట. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. అర్థమైందా మీకు? అక్కడ ఎంత స్వీట్ తిన్నా షుగర్ రాదు. ఇక ప్రైజ్ ది లార్డ్.
ఎంత హాట్ తిన్న గ్యాస్ రాదిక. అక్కడ ఒకవేళ తింటే ఒకవేళ రకరకాల వాతావరణం చేసేది ఏముండదు. అక్కడ ఒకవేళ తింటే ఆ తిన్న తిండిని బట్టి అజీర్తి ఉండదు. దేవునికి స్తోత్రం కలిగిన గట్ట. ఏసు పెట్టి ఇంది అలాగ ఉంటుంది. ఇక్కడ మనం గట్టిగా తింటే అరగదు. గట్టిగా తింటే ఏదైనా కారం తింటే మనకి గ్యాస్ వస్తుంది. గట్టిగా స్వీట్ తింటే షుగర్ పెరిగిపోతుంది. చాలా భయంకరమైన పరిస్థితులు అక్కడ పరలోకంలో ఒక ఇల్లు జరగబోతుంది. చూడండి, ఆ ఇందులో అక్కడ చేర్చబడినటి ఈ సంఘములో ఉన్నటి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దేవుడు బహుమతులు ఇప్పిస్తాడో. తన సేవలో, తన పరిచర్యలో, సంఘములో ఎవరి వంతు వారు సహాయం చేశారో, ఎవరితో సేవకులతో దేవునితో ఈ పరిచర్య చేశారో కనుక ఆ యొక్క పరిచర్యకు తగినట్టి బహుమానం ఎక్కడుందంట? దేవుని దగ్గర. ఆ విషయాన్ని మనము ఆధ్యాత్మికంగా ఇక్కడ ఎస్తేరు విషయంలో కూడా ఒకసారి మనము ఆధ్యాత్మికంగా తెలుసుకుంటే ఇక్కడ జరిగిన విషయం తెలుసుంటుంది. అప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులందరికీ, వింటున్నారా, యేసు ప్రభు వారు భూమి మీద తన సేవకులైన వారికి అలాగే దేవుని పనిచేసిన అధిపతులకు ఎవరైతే ఉన్నారో అక్కడ ఎక్కడండి పెండి కుమార్తె అనబడినంటి ఆ యొక్క సంఘం ఎత్తబడినప్పుడు ఆ సంఘములోనే మరి కొంతమంది అధిపతులుగా, సేవకులుగా, నాయకులుగా, గొప్పవారిగా ఉన్నారు. వాళ్ళందరికీ బహుమతులు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఇది నిజం, ఇది నిజం. దేవుని పిల్లలు ఏమంటున్నాడు ఇక? రాజు స్థితికి తగినట్లుగా బహుమానములో ఇప్పించెను. రాజు స్థితిని బట్టి, రాజు స్థితిని బట్టి అంటే ఈ లోకంలో రాజు స్థితిని బట్టి కదా. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటారు గొప్పోళ్ళు, ఏమండి, కుంకుమ బరువులు పంచి పెడతారు, ఏమండి, రకరకాల యొక్క వస్తువులు, ఎన్నో బంగారు వస్తువులు పంచి పెడతారు. ఎంతో వారి స్థితిని బట్టి ఇస్తారు. కానీ దేవుని పిల్లరా, ఇక్కడ యేసు ప్రభు ఈ లోకంలో మనుషులే వారి స్థితిని బట్టి అంతలాగా బహుమానాలు పంచితే ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త దగ్గర ఇంకా ఎంత ఉందో చూడండి. ఎలాంటి ఇవ్వబోతున్నాడో తెలుసంటే ఆ స్థితిని బట్టి వారికి బహుమానాలు ఎటువంటి ఎప్పుడు కూడా తీయలేనివి, ఎవరు ఎరగలేనివి గొప్ప గొప్ప బహుమతులవి. మనకి ఆశ్చర్యం, మన కన్నులకు ఆశ్చర్యం అవుతూ ఉంటాయి. ఇలాంటిది నేను పొందుకుంటున్నానా, ఇలాంటిది నేను అనుభవిస్తున్నానా, ఇలాంటి స్థితి నేను కలిగి ఉన్నానా అనే విషయం ఆ రోజున బహుమానం కొరకే భూమి మీద పరిగెత్తుతున్న చూడండి పరిచర్యల కొరకు, అనగా ఆ ఆత్మీయ జీవితాల కొరకు, దేవుని కొరకు, అనగా మంచి స్థితిలో ఉండాలని పరిగెత్తుకుంటున్నారు చూడండి వాళ్ళందరినీ. దేవుని పిల్లలు, మనం ఇంకా ఇలాంటి బహుమానాలు పొందుకోవాలి అని కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. 1వ అధ్యాయం 19వ వచనం చదువు. 2వ అధ్యాయం 1వ అధ్యాయం చెప్తానండి. 2వ అధ్యాయం 19వ వచనం చదువు. కొలస్సీలకు అదే అక్కడి చూద్దాం. అదే 19వ వచనం నుంచి మనం చదువుకుంటాం కదా ఇక్కడ. ఓకే 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 2వ అధ్యాయం 19వ వచనం. ఓకే 18వ వచనం నుంచి చదువుకుందాం. అతి వినయాసక్తుడై దేవత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనొచ్చు. తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచ్చు. ఇదిగోండి ఇక్కడ 19వ వచనంలో చెప్తున్నాడు, శిరస్సును అత్తుకొనని వాడును. చూడండి, మీ బహుమానమును చెప్తున్నాడు. ఇంకా చదివేమో కిందకి. చూడండి ఇక్కడ శిరస్సును అత్తుకొనని వాడు. ఎవరైతే శిరస్సును అత్తుకోరో అంటే శిరస్సు ఎవరండి? సంఘానికి శిరస్సు ఎవరు చెప్పాలి? సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభువారు కదా. స్త్రీకి శిరస్సు పురుషుడైతే, సంఘములో పురుషులు స్త్రీలు ఉంటే వీళ్ళందరి యొక్క శిరస్సు ఎవరంటే యేసు ప్రభు.
ఇప్పుడు ఈ శిరస్సును అత్తుకోకపోతే ఎవడో ఒక దొంగడు అంటే ఎత్తుకుపోతున్నాడు అంటే ఏంటి అక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు, మీ బహుమానమును ఎత్తుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనే విషయం చెప్తున్నాడు. జాగ్రత్త పడదాం. కనుక దేవుని పిల్లలైన మనము మన బహుమానమును ప్రకటన గ్రంథం మీరు ప్రకటన గ్రంథం చాలా చోట్ల చెప్తారు, చదవట్లేదు. ఈ బహుమానాల గురించి ఎక్కువ రాయబడాలి. ఆయన రావడం కొరకు, ఆయన ఇచ్చే ప్రతిపదం కొరకు చెప్తాడు. యెషయా గ్రంథంలో కూడా ఆయన ప్రతిఫలం, ఆయన మేఘారుడే వచ్చిస్తున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూస్తున్నాడు, ఆయన ఏం తీసుకొస్తున్నాడో తెలిసాడు, ప్రతిఫలం తీసుకొస్తున్నాడు, మన ఫలాలు తీసుకొస్తున్నాడట అని అనేక సంగతులను మనం చూస్తున్నాం. ఇంకా కొంచెం ఒక్కొక్క 2 విషయాలు ఇందులో చదువుకుని మనం ముగించుకుని ప్రార్థన చేసుకుంటాం. చిన్న ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచ్చేసి 10వ అధ్యాయము 35వ వచనంలో, కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతి ఫలముగా గొప్ప బహుమానమును కలుగును. దానికి ప్రతిఫలముగా, దేనికి ప్రతిఫలంగా, నేను చూడండి, దేనికి ప్రతిఫలంగా అంటే ఏప్రిల్కి రాసిన పత్రిక మీరు జాగ్రత్తగా చదివితే, ఇది ఎబ్రీలు అనబడినట్టు ఇశ్రాయేలీలకు అక్కడక్కడ చెదిరిపోయిన ఎబ్రీలు ఉన్నారు కదా, అనగా 12 గోత్రాల వారు ఎబ్రీలు, అబ్రహాము సంతానమే ఎబ్రీలు, అటువంటి అబ్రహాము పిల్లలే ఎబ్రీలు. కనుక ఈ ఎబ్రీలు అనేటువంటి వారు ఈ 12 గోత్రాల వారు అక్కడక్కడ చెదిరిపోయిన వారు. ఆ చెదిరిపోయిన వారికి దైవజనుడైన వాడు ఈ యొక్క ఎబ్రీలకు రాసిన పత్రిక రాసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు అక్కడక్కడ బ్రతుకుతున్నారు, ఆయా దేశాల్లో బ్రతుకుతున్నారు, ఆయా ప్రాంతాల్లో బ్రతుకుతున్నారు, కానీ వాళ్ళకి ఏమి లేదటండి, ధైర్యము లేదు. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకండి అంటూ ప్రారంభించి చెప్పిన మాట ఏంటో తెలుసా, దానికి ప్రతిఫలంగా మీకేం కలుగుతుంది, గొప్ప బహుమానం ఉంది, గొప్ప బహుమానం ఉంది అంటున్నాడు. అందుకే ఏప్రిల్కి రాసిన పత్రిక అంతా కూడా, ఏప్రిల్కి రాసిన పత్రిక అంతా కూడా కొత్త నిబంధన పాత నిబంధనల గురించి రాయలేదు. ఇదంతా కూడా ఎవరి గురించి రాశాడు, కొత్త నిబంధన నుండి ఎబ్రీలకు రాశాడు. కొత్త నిబంధనలోని అనగా ఎబ్రీలు అనబడిన ఇశ్రాయేలుకి రాశాడు. అందుకే కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అంటూ చెప్తూ రాస్తూ, దానికి ప్రతిఫలంగా మీకేం కలుగుతుంది, గొప్ప బహుమానం కలుగుతుంది. అందుకే కదా మీకు ఇందాక ఒక మాట చెప్పాను, 11వ అధ్యాయం 12వ వచనంలో ఎవరు చూపిస్తున్నాడు ఈ బహుమానము కొరకే, అనగా మీ తాత ముత్తాతలు, అనగా అబ్రహాము కావచ్చు, ఇసాకు కావచ్చు, యాకోబు కావచ్చు, దానియేలు కావచ్చు, ఇర్మియా కావచ్చు, దెబోరా కావచ్చు, అన్నా కావచ్చు, లేకపోతే అనగా చండ్రక మేసికులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అందులో ఉంటారండి. ఇక్కడ 11వ అధ్యాయంలోను అనగా 12వ అధ్యాయంలో మనం చదివితే, వారు వేర సోర కార్యములో ఎందుకు చేస్తారో తెలుసా, దేవుని కొరకెందుకు బ్రతికారో తెలుసా అంటే బహుమానముల కొరకే బ్రతికారు అనే సంగతి. కాబట్టి మీరు ధైర్యం వేడకండి. ఇంతవరకు నేను అనగా 11వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో చెప్పినట్టు వాళ్ళు ఎవరో తెలుసా, ఎవరు అంజులు కాదు, వాళ్ళు ఎదురు చూస్తుంది ఎవరో తెలుసా, ఒక ప్రతిఫలం కొరకు, ఒక బహుమానం కొరకైనా కష్టపడ్డారు. వాళ్ళు ఒక బహుమానం కొరకే వాళ్ళు త్యాగాలు చేశారు, వారు డేరాలో బ్రతికారు, వారు అనగా శ్రమలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు, బాధలు అనుభవించారు, నిందలు అనుభవించారు. కనుక దయచేసి మీరు ఏం చేస్తారో తెలుసండి, మీ పితృల గురించే మాట్లాడుతున్నాను, కానీ ఎవరి గురించి, మీకు తెలిసిన వారి గురించే మాట్లాడుతున్నాను. అనగా మీ తాత ముత్తాతలు, అనగా క్రీస్తుకు పూర్వము అంటే ఆదామును మొదలుకొని అనగా ఇగో యేసు ప్రభు వరకు కూడా మీ పితృలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎలాంటి వేర సోర కార్యాలు చేశారో, దేవుని కొరకు ఎలా బ్రతికారో, వారి యొక్క జీవితాలు ప్రాణంగా పెట్టారో, మీరు ధైర్యం విడవకండి, మీరు బ్రతకండి, ప్రభు కొరకు బ్రతకండి, మీరు త్యాగాలు చేయండి, ప్రభు కొరకు కష్టాలైనా మీరు అనుభవించండి. కానీ మీకేముంది తెలుసు, గొప్ప పరిగెత్తండి. మీకు ఇంకా అర్థం కావాలంటే 32 నుంచి చదువుదాం. 32 అమ్మా, 32 కదా. అయితే మీరు ఎలిగింపబడిన మీదట, చూడండి, శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన, చూడండి, శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన మీ పూర్వ దినములు
మీ పూర్వ దినములు జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక విధముగా చూస్తే ఒక విధంగా చూస్తే మీరు నిందలను మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో అరడి పరిడితిరి. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో ఏమంటాడు ఇక్కడ? ఎవరితో? వాటిని అనుభవించిన వారితో పాలివారి. వాళ్ళెవరో? మీరు కష్టాలు అనిపించినారు, మీరు బాధలు అనిపిస్తున్నారు. ఏంటి బాధలు, ఈ కష్టాలు? ఎప్పుడు వస్తాడు మెస్సయ్య, ఎప్పుడు వస్తాడు అనగా ఫలానా ఆయన రక్షకుడు అని పాత నిబంధనలో చెబుతూ ఉన్నారు. ఇంకా మా కష్టాలు అనగా అన్యుల దేశాలలో ఉండాలా? అన్యులతో బానిసలుగా మేము బ్రతకాలా? మేము స్వతంత్రులుగా మా జీవితాలు ఎప్పుడు వస్తాయని అనుకుంటున్నారా అని వాళ్ళందరూ ఏడుస్తున్నారు. వాళ్ళు ఒక్క దిక్కులు లేరండి. అనేక దేశాలలో అనగా చెదిరిపోయినట్టు వారండి. వాళ్ళందరికీ రాస్తూ మాట్లాడుతూ వీళ్ళందరూ బాధలన్నీ కూడా, నిష్ఠూరాలన్నీ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాయి? దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. ఆ దైవజనుడి యొక్క హెబ్రీయులకు అందరికీ కూడా రాసి మాట్లాడుతున్న విషయం, మీరు ధైర్యంగా ఉండండి, భయపడవద్దు. వాటిని అనుభవించిన వారైతే ఏమన్నారు ఇక్కడ? మరి ఈ విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారు. వారు అనుభవించిన వారు ఎవరండి? వీరు వాళ్ళు కాకుండా ఇంకెవరున్నారు? అబ్రహాం ఉన్నాడు కదా, ఆదాము ఉన్నాడు కదా, నోవాహు ఉన్నాడు కదా, ఆనోకు ఉన్నాడు కదా. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎంతమంది అనుభవించిన వారితో అంటే ఇక్కడ చెప్తున్నాడు కనుక మీరు అదే కష్టాలలో ఉంటే, అదే బాధలలో ఉంటే, మీ పూర్వీకుల వారు అదే పరిస్థితుల్లో ఉంటే వారితో మీకు ఏం కలుగుతుంది అంటాడు? పాలు ఉంటుంది. అది ఎటువంటిదో తెలుసా? చాలా గొప్ప పాలు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మాటలో ఎవరికి? ఆ క్రీస్తు శకములో ఉన్న హెబ్రీయులకి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న క్రైస్తవ పిల్లలందరినీ కూడా అనే విషయాన్ని మనం మర్చిపోకుండా ఈ విషయాలు అపోస్తలుడైన పౌలు అనబడిన వాడు రాసి మనకి తెలియజేస్తున్నాడు. ఇంకా చదువుతాం. ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైన స్థిరమని అయ్యున్న స్వాస్థ్యం ఉందని. ఏంటండి? మీకేముందో స్వాస్థ్యం ఉంది, మరీ స్థిరమైన స్వాస్థ్యము. ఏంటండి? మీరు ఏమనుకుంటారు అనగా మా పితృలకు ఇచ్చిన స్వాస్థ్యము అంటే ఏది? పాలస్తీనా దేశము, ఇజ్రాయెల్ దేశము గురించి కదా మీరు అంటున్నారు. కనుక మీరు బాధపడకండి. అది మాత్రం స్థిరమైన స్వాస్థ్యం కాదు. అది స్థిరమైన స్వాస్థ్యం కాదు. పరలోకం అనే ఒక స్థిరమైన స్వాస్థ్యం ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మీ ఆస్తిని కోల్పోటకును సంతోషముగా ఒప్పుకుంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో మీ తాతలు ముత్తాతలు దేవుడు ప్రేమించి ఏం చేసా వాగ్దానం ఇచ్చాడు కనుక అలాంటి ఆస్తులు అక్కడ ఉన్నాయి, మా ఆస్తులన్నీ ఎక్కడ ఉన్నాయి, అన్యులు అనుభవిస్తున్నారు అని మీరు అనుకుంటున్నారా? కోల్పోయినా పర్వాలేదు. ఏంటో తెలుసా అంటే, ఇదిగో మీకు ఏముందో తెలుసు అంటే స్థిరమైన స్వాస్థ్యము పరలోకంలో ఉంది. దేవుని పిల్లలు ఈరోజు క్రైస్తవ సంఘం కూడా నేర్చుకోవాల్సింది. ఇక్కడ మనం ఏదైనా కోల్పోతున్నాం దేవుని కొరకు, కొంత దేవునికి ఇచ్చిన తర్వాత మనకి ఇబ్బందులు అవుతున్నాయి అని అనుకున్నట్లయితే దయచేసి స్థిరమైనది అవుతుంది. ఇక్కడ మనకు కోల్పోయినా దేవుని బిడ్డలు ఆలోచించాడు. దేవునికి స్తోత్రం. అయ్యో మనకు తక్కువైపోతుంది ఏంటి? మనం కోల్పోతున్నాం, ఆస్తిని కోల్పోతాం, సంపాదించుకోలేకపోతున్నాం, మనం దాన్ని జాగ్రత్త పట్టలేకపోతున్నాం. అంతా చూస్తే దేవుని పనికే పెట్టేస్తున్నాం, దేవుని అవసరాలకే పెట్టేస్తున్నాం, దేవుని కార్యక్రమాలకి పెట్టేస్తున్నాం అని మనము అనుకోవడానికి లేదు. దేవుడు నీ కొరకే స్థిరమైనది ఎక్కడి నుంచో ఇక్కడ స్థిరం కాదు. ఇక్కడ నీ దశమ భాగాలను నువ్వు ఖర్చు పెట్టేసుకోవచ్చు. దేవుని పిల్లలు అందుకనే పౌలుగా తిమోతిగా తీతుకు రాసిన పత్రికలు ఈ సత్కార్యములను ఎక్కడ ఉన్నాయంటాడు? దేవుని యుద్ధం ఉన్నాయంటాడు. ఏంటి సత్కార్యాలు అంటే? దేవుడు భూమి మీద తన పని నిమిత్తమై సంఘానికి ఏమైతే ఇచ్చాడో అవన్నీ కూడా ధన రూపంగా కావచ్చు, దశమ భాగం రూపంగా కావచ్చు, లేకపోతే అనగా ఒకరికి సహాయం చేసే రూపం కావచ్చు. ఒకటి కాదు, రెండు కాదు. కనుక మనగా సమయాన్ని కావచ్చు. కొన్ని పనులు మనం విడిచిపెట్టుకుని దేవుని పనులు చేయవలసిన పరిస్థితి ఒకసారి వస్తూ ఉంటుంది. అప్పుడు మనం కోల్పోతున్నామే. ఈ రోజున ఫలానా దాని కొరకు కోల్పోతున్నామే, ఫలానా దాని కొరకు కోల్పోయి అయ్యో మనం ఇంట్లో కొంచెం మనం ఇబ్బంది పడిపోతున్నామే అనేది ఒకవేళ ఆలోచన మనకు వచ్చినట్లయితే, లేదు కోల్పోవట్లేదని దేవుడు చెప్తున్నాడు. మీకు పరలోకమందున ఏముందో తెలుసా? స్థిరమైనది ఉంది అంటున్నాడు ఇక్కడ. ఒకవేళ కోల్పోవాలి కూడా,
కోల్పోవచ్చు, కోల్పోవాలి కూడా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, అందుకనే పౌలు అంటాడు కదా, నాకు ఇష్టమైనది ఏదైనా ఉంటే అది నష్టంగా ఎంచుకుంటున్నాను అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏదైనా నష్టం, ఈ రోజున 1000, ఈ రోజున 2000, ఈ రోజున ఇంకోటి ఏంటి తెలుసు, ఈ రోజు ఊరు ప్రయాణం, ఇంకోటి ఏంటి తెలుసా, అనగా ఎక్కడెక్కడికో, ఇదంతా కూడా నాకు తెలిసిన వారు, నాకు తెలియని వారు, నా ప్రాణ స్నేహితులు, ఇవన్నీ కూడా నష్ట పోయినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నీకు ఏముందో తెలుసు అంటే శాశ్వతమైనది, స్థిరమైనది ఏముందంట, పరలోకంలో ఉంది. ఇలాంటివన్నీ కూడా ఎవరికని, ఎబ్రీలకు ఆయా ప్రాంతాలలో, ఆయా చోట్లలో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేయబడుతున్నారంటే బాధపడుతుంటే అప్పుడు పౌలు మాట్లాడుతున్నటువంటి విషయాలు, ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదైన స్వాచ్ఛమున్నదని మీరు ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటం సంతోషంగా ఒప్పుకుంటుంది. కాబట్టి అదేనండి, ఇలా ఇంత జరిగింది కనుక, ఇన్ని పనులు చేశారు కనుక, ఇన్ని అవసరాలు కనుక, ప్రజలందరికీ సహకరించారు కనుక, కాబట్టి దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. మీరు త్యాగం చేశారు కనుక, మీరు సహకరించారు కనుక, మీరేమి భయపడవలసిన అవసరం లేదు, మీకుండేది మీకుందే అనే విషయాన్ని మాట్లాడుతూ, కాబట్టి ధైర్యము విడిచిపెట్టకు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము ఉంది. క్రైస్తవులు మనం నమ్మవలసినది, క్రైస్తవులు దేవుని సన్నిధిలో వారి యొక్క జీవితాలు నడవడిలో మనము ఇలాంటిది దేవుడు మనకు అనుగ్రహించాడని మనం నమ్మాలి. ఆఖరికి ఒక మాట చదివాను, యెషయా గ్రంథం 49వ వచనాన్ని చదివి 4వ వచనం చదివి మనం ముగించుకోవడానికి ఇష్టపడతాం. 49 అయినను అది ఏంటండి, మళ్ళా చదవమ్మా, ఏమంటాడు, అయినను వ్యర్థంగా కష్టపడి తిని నాకు ఫలమేమీ లభించలేదని, అయ్యో నా బలము లేకపోతే నా పరిస్థితిని ఇవన్నీ కూడా నేను ఏ పరిచి ఉన్నానే అని మనము అనుకోవాల్సిన పని లేదు. కింద చదవండి, నా నాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని దగ్గరే ఉన్నది. ఆయన నాయకర్త, ఆయన ఒక రోజు నాకు న్యాయం చేస్తాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము గమనించవలసిన విషయం ఏంటో తెలుసా, క్రైస్తవుడు కాదు, క్రైస్తవ యొక్క జీవితంలో నడవలసినటువంటి వాటిలో ఇందులో మనం 3వ భాగాన్ని చెప్పుకొని మనం ముగించబోతున్నటువంటి వాటిలో ఏంటండి, ఒకటి శుద్ధి కలిగి ఉండడము, రెండవది ఇందులో అనగా బహుమానముల కొరకు మనము వెళ్ళడము. ఈ లోకంలో మనము ఇలాగ ప్రభు కొరకు ఏం చేయాలంటే జీవించడానికి, నడవడానికి ప్రయత్నిద్దాం. దేవుడి మాటలు మనందరికీ ప్రభు దీనికి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, పరిశుద్ధ దేవుడా, ఈ సన్నిధిలో ప్రభువ మేము ఇంతవరకు నీ మాటలు నేర్చుకోవడానికి ఈ సన్నిధిలో ప్రభువ మా మనసులను, మా చెవులను ప్రభువ మేము తెరిచి, నీ బిడ్డలని వారందరూ తెరిచి వినడానికి కృప దయచేశాం. అయ్యా, మేము దేవుని పిల్లలుగా ఉన్నాము అని చెప్పడానికి మేము శుద్ధి కలిగి ఉన్నామని నేర్పిస్తుంది లేక చూపిస్తుందా తండ్రి. రెండవది ప్రభువా, మేము దేవుని పిల్లలుగా నడుచుకుంటున్నాము అంటే ఈ లోకములో ఉందని పరిగెత్తడం కాదు, ఈ లోకములో శాశ్వతము కాని దాని కొరకు మేము పరిగెత్తటం లేదు. కానీ పరిగెత్తిన వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. నాయన, ఇదిగో గ్రహాజీ పరిగెత్తాడు తండ్రి. నాయన, అతడు దానిని శాశ్వతంగా వదులుకోవాల్సి వచ్చింది. దేమా అనేటువంటి వాడు ప్రభువా ఈ లోకాన్ని కొరకు పరిగెత్తాడు తండ్రి. నాయన, అది శాశ్వతము కాలేదు ప్రభువా. ఇలాగ ఎంతోమంది తండ్రి నేను పరిగెత్తారు. నాయన, పోతోపరు భార్య యేసో విషయంలో పరిగెత్తింది ప్రభువా తండ్రి. నాయన, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రభువా ఈ లోకములో ఈ పరిస్థితులలో పరిగెత్తుతున్నారు. కానీ మేము దేవుని సన్నిధిలో నీ రాకడ కొరకు భూమి మీద మేము బ్రతుకున్నట్లుగా పరుగులెత్తినట్లుగా
నువ్వు తెస్తున్నటి బహుమానముల కొరకై, పరలోకములు మేము పొందబోతున్న బహుమానముల కొరకై మేము సిద్ధపడి నడవలసినదిగా, ఇక్కడ ఉన్న బిడ్డలందరూ అలాగుండవలసినదిగా, ఈ రాకడికి సిద్ధపరచవలసిందిగా యేసు దివ్య నామమున అడిగి ప్రార్థిస్తున్నాను మా ప్రభు తండ్రి. ఆమేన్.